కొమ్ము కొమ్ము దీర్ఘ వృత్వంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి. అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ చూడండి, ఒక పదం మనకి ఇచ్చారు, గుడి. గాకే కొమ్మిస్తే గు, డాకే గుడిస్తే డి, గుడి రాశారు. ఇక్కడ మనం కొమ్ముతో వచ్చి ఇంకో పదం ఏదైనా చెప్పండి మీరు. కొమ్ముతో వచ్చి పదం కుడి. కుడి. కాకే కొమ్మిస్తే కు, డాకే గుడిస్తే డి, కుడి. అలాగే ఇంకో పదం ఏమైనా చెప్పండి. ఇందాక పదాలు చదివే కానీ వాటిలో సుఖం. సాకే కొమ్మిస్తే సు, ఖా పక్కన సున్నా పెడితే ఖం, సుఖం. అలాగే ఇంకో పదం చెప్పండి. పూలు అంటే మీరు కొమ్ము దీర్ఘం కదా, ముఖం. కొమ్ము వచ్చే పదాలు చెప్పాలి. ముఖం, ముఖం, ముఖం కాదు. మాకే కొమ్మిస్తే ము, కా పక్కన సున్నా పెడితే కం, ముఖం, ముఖం. ఇంకో పదం చెప్పండి. ఇంకో పదం తులం. తులం. తాకే కొమ్మిస్తే తు, లా పక్కన సున్నా పెడితే లం, తులం. ఇంకా చూడండి, ఇప్పుడు కొమ్ము దీర్ఘంతో మొదలయ్యే రాయాలి. ఇది ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు, కూతురు. కాకే కొమ్ము దీర్ఘం ఇస్తే కు, తాకి కొమ్మిస్తే తు, రాకి కొమ్మిస్తే రు, కూతురు కదా. ఇప్పుడు మనం ఓకే, మనం ఇంతకుముందు చదివినట్లో చూడండి, దూది రాయొచ్చు, సూది రాయొచ్చు. గుడి ఎలా రాస్తాం? గుడి రాయకూడదు, గుడి కొమ్ము కదా. చూడండి, సాకే కొమ్ము దీర్ఘమిస్తే సు, దాకే గుడిస్తే ది, సూది. ఇక్కడ అన్ని కూడా కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలు రాయాలి. ఇది కొమ్ము దీర్ఘం ఇది కదా, ఈ కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలు రాయాలి. సూది, పూలు. వెరీ గుడ్. పాకే కొమ్ము దీర్ఘమిస్తే పు, లాకే గుడిస్తే, లాకి కొమ్మిస్తే లు, పూలు. తర్వాత చూడండి, కూర. కా కొమ్ము దీర్ఘమిస్తే కు, రా, కూర. అలాగే ఇంకోటి ఏమి రాయొచ్చు, ఇందాక చెప్పారు కదా, దూది. రాయలేదు దూది, ఇక్కడ సూదే రాశాను, దూది రాయలేదు కదా. దాకే కొమ్ము దీర్ఘమిస్తే దు, ది, దూది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ మనం వృత్వంతో వచ్చే పదాలు రాయాలి. ఇలా చదివేట్లో వృక్షం, కృతి. ఇప్పుడు వృక్షం రాద్దాం. వాకే వృత్వం ఇస్తే వృ, క్షా పక్కన సున్నా పెడితే క్షం, వృక్షం, వృక్షం. తర్వాత చూడండి, కృతం. కృతం. కాకే వృత్తం ఇస్తే కృ, తా పక్కన సున్నా పెడితే కృతం. తర్వాత ధృతి. మనకు చూడండి, గేయంలో చదువుకున్నాం కదా, కృతికి ధృతికి అని. ధృతి, ధృతి. అలాగే మన ఇంటికి ఇంకొక పేరేంటి, గృహం. గాకే మొత్తం ఇస్తే గృ, హం, గృహం.